అసలు ఈ మధ్య ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. మగవారైనా సరే, మహిళలైనా సరే. అసలు వాళ్ళ యొక్క మైండ్ కూడా కంట్రోల్‌లో లేకుండా పోతుంది. విపరీతమైనటువంటి కోపతాపాలతో ప్రజల యొక్క మనస్తత్వం మారిపోయింది ఇప్పుడు. బాంద్రా గంగానగర్ ఆరావళి ఎక్స్‌ప్రెస్‌లో సూరత్‌కు వెళ్లేందుకు థానేకి చెందినటువంటి అంతారా బెనర్జీ ఈవిడ ఆ రైలు ఎక్కారు. ఆవిడకేమొచ్చేసి నాన్ ఏసీ స్లీపర్ మాత్రమే టికెట్ ఉంది. ఈ నాన్ ఏసీ స్లీపర్ టికెట్‌తో ఆవిడ ఏసీ కోచ్ ఎక్కిపోయి వేరే సీట్లో ఆసీనం అయిపోయింది. సరే ఎవరు రాలేదు కాబట్టి ఒక స్టేషన్, 2 స్టేషన్‌లో దాటింది. తిరిగి ఇంకొక స్టేషన్ వచ్చేసరికి ఆ సీటుకి సంబంధించినటువంటి ప్రయాణికుడు ఎక్కాడు. ఆయనేమొచ్చేసి తన సీట్ అడిగితే అతని మీదే రుబాబు చేసింది. ఆయనేమో వెంటనే సీఆర్‌పీఎఫ్ వాళ్ళకి కంప్లైంట్ చేశాడు. అలాగే టీసీకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దాంతో అక్కడికి చేరుకున్నటువంటి టీసీ అలాగే టికెట్ కలెక్టర్ అయినటువంటి హరికేశ్ త్రిపాఠితో పాటు సిఆర్పిఎఫ్కి చెందినటువంటి ఎస్ఐ యామిని కాంత్ మిశ్రా, కానిస్టేబుల్ రాజేష్ కుమార్లు అక్కడికి చేరుకుని ఆవిడికి సర్ది చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తే అయినా సరే వాళ్ళతో వాగ్వాదం చేయడమే కాకుండా వాళ్ళ ముందు ఆమె డ్రెస్ ఇప్పేసింది. దాంతో వాళ్ళు సిఆర్పిఎఫ్ మగవాళ్ళు కదా, ఏం చెయ్యాలో తెలియక వాళ్ళు అటువైపు తిరిగిపోయారు. అంతేకాకుండా వాళ్ళని నానా మాట్లాడేసి ఆవిడ ఒక కత్తి తీసింది, ఒక బ్లేడ్ లాంటి కత్తి. ఆ చిన్న కత్తి బ్లేడ్ అంత ఉంది. దాంతో వాళ్ళ మీద రకరకాలుగా దాడి చేసింది. వాళ్ళకి గాయాలు కూడా అయ్యాయి. తర్వాత వచ్చినటువంటి స్టేషన్లో ఆవిడ్ని అదుపులోకి తీసుకొని మొత్తానికి ఆవిడనైతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పడేశారు. తర్వాత ఆవిడ మీద రకరకాల సెక్షన్లో కేసులు అయితే పెట్టేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి మానసిక స్థితి నిజంగా బాగోలేదంటే దీంట్లో ఇన్స్టాలో మంచి మంచి వీడియోలు చేస్తుంది. అయినా సరే ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏమొచ్చేసి ఎవరు రక్షిస్తారు? ఇలాంటి మెంటల్ వాళ్ళు ట్రైన్లు ఎక్కిపోయి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారో కూడా అర్థం కాలేదు. కొన్నిసార్లు మహిళలు అలా చేస్తారు, కొన్నిసార్లు మగవాళ్ళు ఇలా చేస్తారు. ఎవరు చేసినా సరే మనం చాకచక్యంగా తప్పించుకోవడమే తప్ప అలాంటి సమయంలో వీళ్ళతో తగువులాడకూడదు. ఆవిడ ఎంత కోపంతో ఉందో తెలియదు కానీ ఆ కోపంతో ఆ ఏసీ కోచుకున్నటువంటి ఇది ఉంటుంది కదా గ్లాసు, ఆ గ్లాస్ పగలగొట్టేసింది. చేయితో కొట్టి పగలగొట్టేసింది. దాంతో ఆ గ్లాస్ పోయింది. ఈ మొత్తానికి ఇప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళు అలాగే కలెక్టరు, ఈ ప్రయాణికుడు అందరూ ఇప్పుడు ఆవిడ మీద కంప్లైంట్ అయితే ఇచ్చారు.